నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగము 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 5-7 వచనములు. సౌలును పాతిపెట్టినవారు యాబేష్గిలాదువారని దావీదు తెలిసికుని యాబేష్గిలాదువారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్యస్వభావమును అగపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను. మీ యజమానుడగు సౌలు మృతి నొందెనుగాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకుని బలాఢ్యులై యుండుడని ఆజ్ఞనిచ్చెను. యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మనము కృతజ్ఞతార్పణల పండుగ కాలంలో ఉన్నాం. కృతజ్ఞత హృదయాలను పెంపొందించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. వివిధ రీతులలో ఈ యొక్క విషయాలను ధ్యానం చేస్తూ ఆదివారాలు, బుధవారాలు, శుక్రవారాలు, సిద్ధపాటు ఆదివారము, మొదట ఆదివారం వచ్చే నెల, రెండవ ఆదివారం పండుగ, మూడవ ఆదివారము స్తుతి ఆరాధన ఆదివారం. ఈ 3 ఆదివారాల్లో ప్రభువును గణపరుస్తాం. ఈ 3 ఆదివారాలకు అంటే ఈ 3 వారాలు 2 వారాల సమయం, వీటి కొరకై మనము సిద్ధపాటుకై వివిధ అంశములను ధ్యానం చేస్తూ ఉంటాం. ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే గ్రాటిట్యూడ్. కృతజ్ఞత హృదయము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనము కృతజ్ఞత కలిగి జీవించబద్దులమై ఉన్నాం. ఈ లోకంలో దేవుని ఎడల ఏ విధమైనటువంటి కృతజ్ఞత అవసరమో, కృతజ్ఞత హృదయం అనేది ఎవరి ఎడలైనా కానీ మనము చూపగలుగుతాం. యాబేష్ గిలాదు అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన ప్రజల గురించి ఈ సాయంకాల సమయంలో మనం కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నాం. యాబేష్ గిలాదు వారి యొక్క కృతజ్ఞత హృదయం, వారి యొక్క గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఉన్నతమైనటువంటిది. నిజానికి వాళ్ళు చాలా నశించిపోయినటువంటి ప్రజలు. ఇశ్రాయేలీయులకి రాజు లేని రోజుల్లో వాళ్ళు గందరగోళ పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నారు. ఏం చేస్తున్నారో తెలియదు, కానీ మొత్తానికి బెన్యామీను గోత్రం మీదకి మిగిలిన గోత్రాల వారు యుద్ధానికి వెళ్ళారు. బెన్యామీల్ని చాలామందిని చంపేశారు. చాలా దరిద్రంగా జరిగింది అది. మొత్తానికి తర్వాత వాళ్ళకి పశ్చాత్తాపం వచ్చి, సరే వీళ్ళకి పెళ్లి చేద్దామంటే పిల్లలు ఎవరు ఇవ్వకూడదని ముందు దేవుడి పేరట ఒట్టేసుకున్నారు. ముందు వెనకతలు ఆలోచించలేదు, రాజు లేడు కదా. సో కాబట్టి ఎట్లారా నాయన అని అనుకున్న తర్వాత అసలు ఈ యుద్ధానికి ఎవరెవరు రాలేదు అంటే యాబేష్ గిలాదు వారు రాలేదు అని చెప్పారు. అప్పుడు కొన్ని వేల మందిని ఆ ఊరి మీద పంపించి మొత్తం అందరిని చంపేయండి, పెళ్ళవని స్త్రీలందరినీ కూడా తీసుకురండి అంటే కొన్ని వేల మంది 100 మందిని తీసుకుని వచ్చారు. ఆ పిల్లల్ని బెన్యామీనీలకి ఇచ్చి పెళ్లి చేశారు. సో ఇట్లా చాలా ఇబ్బందికర పరిస్థితులు మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయంలో, అంటే చివరి అధ్యాయంలో ఈ విషయాలు రాయబడ్డాయి. అంటే యాబేష్ గిలాదు వారు ఆల్మోస్ట్ నశించిపోయారు. కానీ దేవుడు మహాకృప వలన చిగురించి నెమ్మదిగా మరలా తమ యొక్క ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగారు. ఇట్లా జరుగుతున్నటువంటి రోజుల్లో దేవుడు కొంతకాలం తర్వాత సౌలు అనేటువంటి ఒక రాజుగారిని పైకి లేవనెత్తాడు. ఈ సౌలు అనేటువంటి రాజుగారు కొత్త, దేశానికే కొత్త కనుక అప్పటి వరకు ప్రజలకి రాజు లేడు. కనుక ఇప్పుడు కొత్తగా రాజు వచ్చాడు. ఆ రాజుగారికి కిరీటం చేయాలా, ఆ రాజుగారి సింహాసనం ఎలా ఉండాలి, ఏమీ లేవు. రాజుగారి అంతఃపురం ఎలా ఉండాలి తెలియదు.
అసలు రాజుగారికి సైన్యం ఉండాలి కదా, సైన్యం కూడా లేదు, ఏమీ లేదు. సడన్గా రాజుని చేశాడు దేవుడు. ఇంతలోకి శత్రువులు వచ్చి ఈ యాబేషు వారిని, అంటే యాబేష్ గిలాదు ప్రాంతంలో ఉన్న వారిని చంపడానికి వచ్చారు. అయ్యయ్యో మమ్మల్ని ఇదేటండి, మీరు ఎట్లా చేస్తే అట్లా, కానీ చాలా వాళ్ళు బాధపడ్డారు. బాధపడితే అప్పుడు ఈ విషయాన్ని సౌలుకు తెలియజేశారు. అయ్యా మమ్మల్ని రక్షించండి, మరి ఇది పరిస్థితి అని చెప్పేసరికి సౌలు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడై ఏంటి ఇశ్రాయేలు జనం అందరికీ కూడా అతడు దున్నుతున్నటువంటి ఎద్దుని నరికేసి ముక్కల ముక్కల కింద పంపించాడు. ఎవరైతే యుద్ధానికి రారు నాతోటి వాళ్ళని ఎట్లా నరికేస్తారని. మొత్తం అందరూ వచ్చారు. మొత్తానికి సైన్యానికి ఒక ఎక్సర్సైజ్ లేదు, ఒక పూట కానీ ఏమీ లేదు. కానీ దేవుడు మహాకృప వల్ల యాబేష్ గిలాదుని సౌలు రాజు గారు జయించాడు. అది మొదలుకొని వాళ్ళందరూ కూడా కత్తులు తయారు చేసుకోవడం, ఒక సైన్యంగా నెమ్మదిగా తయారవడం ప్రారంభించారు. అట్లా సాగింది. సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని పరిపాలన చేశాడు. ఈ పరిపాలన చేశాడు కానీ ముందులో బాగానే చేశాడు. తర్వాత ఏమైందంటే దావీదు అనేటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని కుసిద్ధం చేత నిండిపోయాడు. కుళ్ళు, ఈ దాన్ని ఏమంటామంటే మంచి భాషలో మత్సరము అంటాం. ఈ మత్సరం అనేది ఆయన యొక్క గుండెకి ఆయన తినేసింది. తినేడు వల్ల ఈ విషపు చూపల్లా శాంతి లేకుండా చేసి, సమాధానం లేకుండా చేసి, ఇక లాస్ట్కి పిచ్చి పెట్టేసింది. ఆ పిచ్చి పట్టి ఏం చేస్తున్నాడో తెలిసింది కాదు. ఒక్కోసారి మళ్ళీ దావీదే సహాయం చేస్తూ ఉండేవాడు. ఇట్లా ఉండగా దావీదుని తన అల్లుడుగా చేసుకున్నాడు. అల్లుడుగా చేసుకుని చంపేయడానికి ప్రయత్నం చేశాడు. దావీదు పారిపోయాడు. పారిపోతే దావీదు యొక్క భార్యను తీసుకుని వెళ్ళి ఇంకోటి పెళ్లి చేసాడు మళ్ళీ. కానీ దావీదు ఏం చేయలేడు, ఇంటికి రాలేడు, అరణ్యంలో పారిపోతా ఉన్నాడు. అట్లా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు పారిపోయాడు. 10 సంవత్సరాలు పారిపోయినటువంటి దావీదు అరణ్యంలోనే ఉంటాడుగా ఈ సౌలు రాజు గారు ప్రజల్ని పాలించకుండా సరిగ్గా ఇక ఎక్కడ దావీదు దొరుకుతాడని డబ్బులన్నీ దావీదుని ఎతకడానికే పెట్టాడు. టైం అంతా దావీదుని తరమడానికే ప్రయత్నం చేశాడు. శత్రువులు వస్తున్నారు పోతున్నారు కానీ శత్రువులు పట్టించుకోవట్లేదు. వాళ్ళ అల్లుడిని ఎట్లా ముట్టబెట్టాలనే చూశాడు. మొత్తానికి ఒకానొక యుద్ధంలో సౌలు అతని కుమారులు ఒకే రోజున చచ్చిపోయారు. సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళ కత్తి మీద వాళ్ళు పడి చచ్చిపోయారు. సో చనిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు చాలా పండగ చేసుకున్నారు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం, అంటే చివరి అధ్యాయము, చివరి వచనాలు నేను చదువుతున్నాను. 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. చూడండి, మరునాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గొల్లలోనూ జనులలోనూ జయవర్తమానము తెలియచేయడికై ఫిలిస్తీన్ల దేశంలో నలుదెసలు వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. చాలా విచారకరమైనటువంటి విషయం. ఈ యొక్క సౌలు చేసిన పనులు చాలా పనికిమాలిన పనులు ఉన్నాయి. యాజకుల యొక్క ఊరుంటే ఆ ఊరిలో ఉన్న యాజకులు అందరినీ చంపేశాడు. అంత దారుణమైనటువంటి దుర్మార్గుడు. ఏంటి, దావీదు అభిషేకించబడ్డాడు, తరిమాడు. మొత్తానికి అతని జీవితం మీదకి రావాల్సినటువంటి శిక్ష రానే వచ్చింది. అతను 3 కొడుకులు, ఎదగొచ్చిన కొడుకులు, పిల్లలున్న కొడుకులు అందరూ ఒకే రోజు చచ్చారు. ఒక రోజు అయిన తర్వాత ఈ శవం మీద ఉన్నటువంటి తలని నరికి ఈ తలల్ని పండగ చేసుకోవడానికి ఊరూరా తిప్పారు ఫిలిస్తీన్. తమ బొమ్మల గుళ్ళులో తీసుకుని వెళ్ళారు. ఇతని యొక్క ఆయుధాన్ని వాళ్ళు ప్రదర్శించారు. ఆ తర్వాత ఇతని మొండాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క ఊరి మీద కట్టారు. మరి ఎలా కట్టారో మనకు తెలియదు. ఎందుకంటే శవం కుళ్ళిపోద్ది, పురుగులు పడుతుంది, వాసన తట్టుకోలేము.
మరి ఆ కుళ్ళిపోయిన మొండాన్ని వాళ్ళు ఆ వాళ్ళ యొక్క కోటల మీద ఎట్లాగా ఇది చేసుకున్నారో మనకి తెలియదు. అయితే 11వ వచనం చూడండి. అయితే ఫిలిస్తీయులు సౌలుకు చేసిన దాని గురించి వార్త యాబేష్ గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బెత్షాను పట్టణపు గోడ నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముడిరి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి, సౌలు చనిపోయాడు. సౌలు శవం కుళ్ళిపోతా ఉంది, బొడ్డు వేలాడుతుంది. అతని కుమారుల యొక్క దేహాలు పురుగులు పట్టి ఉన్నాయి. యాబేష్ గిలాతు వారు ఏం చేశారంటే విని బలశాలులు లేచి రాత్రి అంతా నడిచి మొండెములను తీసుకుని వాళ్ళ ఊరు తీసుకొచ్చి, జస్ట్ ఊహించండి, కుళ్ళిపోయిన శవాల్ని అవతలలో జయించిన వాళ్ళు, యుద్ధంలో గెలిచిన వాళ్ళు, వాళ్ళ పట్టణం గోడ మీదకి ఎక్కి ఆ కుళ్ళిపోయిన శవాల్ని దించడానికి ఎన్ని గట్స్ ఉండాలి? అదేమన్నా బంగారమా వజ్రమా తెచ్చుకోవడానికి? కుళ్ళు కంపు కొడుతున్నటువంటి దేహాలు. దేవుని చేత అభిషిక్తుడైనటువంటి వారికి ప్రాపర్ బరియల్ ఇవ్వడానికి ఒక సక్రమమైనటువంటి భూస్థాపిత కార్యక్రమం చేయడం కోసం ఈ యాబేష్ గిలాదు వారు, ఈ సౌలు మాకు సహాయం చేశాడు. ఎప్పుడు? 40 సంవత్సరాల క్రితం. ఈ 40 సంవత్సరాల క్రితం చేసిన ఉపకారం కోసం రాత్రంతా నడిచి ధైర్యం చేసి అవతలోడు దొరికితే చంపేస్తారు. ఆ కోట ఎక్కి, గెలిచిన వాళ్ళు కోట ఎక్కి కుళ్ళిపోయిన శవాలను తీసుకుని వచ్చి మళ్ళీ వాటిని, ఆ శవాలు పట్టుకుని చాలా దూరం ప్రయాణం చేయాలి. ఎట్లా పురుగులు పట్టిన శవాలను తీసుకెళ్ళారు? మనకు ఇప్పుడు అంటే ప్లాస్టిక్ ఉంది చుట్టేయచ్చు. ఆ రోజుల్లో ప్లాస్టిక్ ఎక్కడ ఉంది? మరి ఎలా ముక్కు మూసుకుని తీసుకెళ్ళారు ఇవన్నీ మనకు తెలీదు. యాబేషునకు తిరిగి వచ్చి తీసుకొచ్చారు. ఆ శవాలు దహనం చేసి ఆ లోపల ఎముకలన్నింటినీ కూడా తీసి పిచ్చుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముడిరి. అది గ్రాటిట్యూడ్ అంటే. కృతజ్ఞత అంటే ఆయన ఎంత మంచోడో, ఎన్ని కార్యాలు చేశాడో అని చెప్పుకోవడం కాదు, కార్యాల్లో ఉండాలి. రాత్రంతా నడిచి ఆ వ్యక్తి బరియల్ని చక్కగా చెయ్యాలి అని 7 రోజులు ఉపవాసం ఉన్నారండి వాళ్ళు. ఏం చేశాడు? జస్ట్ 40 సంవత్సరాల క్రితం జరిగిన కార్యానికి ఇంత అవసరమా? ఇంత కార్యాలు, ఇన్ని కార్యాలు అవసరమా? ఇంత రిస్క్ తీసుకోవడము అవసరమా? ప్రియులారా, గమనించాలి, సరి అయిన పని చేయడానికి రిస్క్ చేయాలి. సరి అయినటువంటి కార్యము కొరకు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. 40 సంవత్సరాల క్రితం పొందినటువంటి ఒక ఉపకారం కొరకు, ఒక వ్యక్తి కొరకు 7 రోజులు ఉపవాసం ఉన్నారు వాళ్ళు. ఇక ఈ బాడీని ఎట్లా తెచ్చారు ఇవన్నీ మీ ఊహ కుదిరేస్తున్నాను, కానీ అక్కడ రాయబడింది ఏంటంటే ప్రాపర్ బరియల్ ఇచ్చారు. ఉపవాసం ఉండి. అతడు యోగ్యుడు కాదు ఏంటి? అతడు యాజకుల కుటుంబాలన్నింటినీ నాశనం చేశాడు, ఊరంతటినీ చంపేశాడు. యోగ్యుడు కాదు. దావీదు లాంటి దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడిని 10 సంవత్సరాలుగా తరుగుతున్నాడు. ప్రజల యొక్క ఆలన పాలన చూడట్లేదు, పిచ్చి పట్టింది, దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చింది. అట్లాంటి వాడి యొక్క దేహము, అది కూడా మొండం. ఆ మొండాన్ని, కుళ్ళిపోయిన మొండం కొరకు అంత రిస్క్ ఎందుకు? కృతజ్ఞత రిస్క్ చేస్తుంది. కృతజ్ఞత హృదయం అనేది
కార్యాలు చేస్తుంది. కబుర్లతో సరిపుచ్చుకోదు కృతజ్ఞత. కృతజ్ఞత లేనటువంటి ఈ రోజుల్లో కృతజ్ఞతే ఒక స్టాంప్గా వారి కొరకు ఏర్పరచబడినటువంటి జనాంగం ఈ తరం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో అంత్యకాలాల్లో జనాలు ఎలా ఉంటారో చెప్తూ ఈ అంత్యకాలాల్లో ఉండేటువంటి వారి యొక్క ట్రీట్స్ ఏంటంటే వారు కృతజ్ఞత లేనివారు అన్నాడు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాల్లో వారు తల్లిదండ్రులకు అవిధేయులు. ఎందుకు తల్లిదండ్రులకు అవిధేయులు? కృతజ్ఞత లేనివారు. అమ్మ బాబు చేసిన కార్యాల గురించి కూడా గ్రాటిట్యూడ్ ఉంటుంది దానికి. కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు. చూడండి, ఈరోజు మన యొక్క జనరేషన్స్ చూస్తే మనకు అదే కనిపిస్తుంది. హేట్రెడ్నెస్, అంత ద్వేషం, అతిద్వేషం, అనురాగరహితులు. అనురాగం అనేది ఏ కోశాన కనబడదు. సజ్జన ద్వేషులు, అపవాదకులు, ధనాపేక్షులు, స్వార్థప్రియులు. ఇట్లాంటి ట్రీట్స్లో ఉన్న వారికి ఉండేటువంటి ఒక ఇదేంటంటే కృతజ్ఞత లేనివారు. సొంత తల్లిదండ్రులు చచ్చిపోతేనే ఆ బరియలు అయిపోయిన రాత్రికి ఎవరొకరు భోజనం పంపిస్తారు. ఏం పంపిస్తారు? చికెనో, ఫిషో, మటనో పంపిస్తారు. బరియలు అయిపోయిన సాయంత్రం చక్కగా భోజనం చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ. కన్నీరు ఉన్నాయి, వేరే ఆప్షన్ లేదనుకోండి. ఏమీ కానోడు కోసం 7 రోజులు ఉపవాసం ఉన్నారండి వీళ్ళు. యాబేష్ గిలాదు వారు. ఎంత గ్రాటిట్యూడ్ అసలు అది. ఒక వ్యక్తికి ప్రాపర్ బరియల్ ఇవ్వడానికి మనం మామూలుగా కనీసం మన అటెండెన్స్ కూడా మనం వెళ్ళాం చాలాసార్లు. బయట ప్రజానికి మాట్లాడుతుంది. మా ఊర్లో ఒకసారి మా చుట్టాలు ఒక ఆయన్ని బరియలు చేసిన నేను ఒకసారి చెప్పాను చాలా సంవత్సరాల క్రితం. సో ఆయన రక్షణ పొందలేదు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. తర్వాత ఆయన చుట్టి గొయ్యిలో పెట్టారు. గొయ్యిలో పెట్టి మట్టేసి లోపలికి, మాది కొండ ప్రాంతం, బెండపూడి, రాళ్ళు ఉంటాయి. ఒకడు వచ్చి బూతులు తిడతా తాగి ఆ రాయి తీసుకొచ్చి పొట్ట మీద వేసాడండి. అసలు ఎవరు చూడలేకపోయాం. సో ప్రాపర్గా బరియల్, అతను రక్షణ పొందలేదు, బాప్తిజం పొందలేకపోతే అయినా ప్రాపర్ బరియల్ ఇవ్వడం అనేది దేవుని ప్రజలుగా మనం చేయాల్సినటువంటి పని. తాగేసి కృతజ్ఞత అనేది కలిసి పుట్టారు, కలిసి ఎదిగారు, కలిసి వయసు వరకు వచ్చారు. రాయేయడం ఏంటి పొట్ట మీద? సో నేనేమంటానంటే ప్రాపర్ బరియల్ ఇవ్వడానికి, మనం గ్రాటిట్యూడ్ చూపించడానికి ఒకవేళ మనం వెళ్ళకపోతే యాక్చువల్గా మనం చేసేది అదే. కబుర్లు కబుర్లు కబుర్లు. అయ్యో, ఈ మధ్య మనకి వాట్సాప్లు ఇవి వచ్చే కనుక రిప్, కనీసం రెస్ట్ ఇన్ పీస్ అని టైప్ చేసి అంత బద్ధకమా? అంత బద్ధకమా? ఒక వ్యక్తికి కండోలెన్సెస్ చెప్పడానికి జస్ట్ RIP అని పెడితే సరిపోద్దా? మనం యాక్చువల్గా వెళ్ళి మాట్లాడాలి, లేకపోతే కుదరదు, ఏదో చెయ్యాలి. మన హృదయపూర్వకంగా మన హృదయాంతరాంగాల్లో నుంచి ఆ అవతల వ్యక్తికి మన యొక్క నివాళిని సమర్పించాలి. దానికి కూడా ఒక RIP అని 3 అక్షరాలు టైప్ చేయడానికి కూడా అంత ఏంటండి అది అసలు? చాలా విచారకరమైనటువంటి, అంటే కృతజ్ఞత లేని వారి చేత సమాజం ఎంత అందంగా నింపబడుతుంది అనే దానికి చెప్తున్నాను నేను. యాబేష్ గిలాదు వారికి కృతజ్ఞత అనేది ఏ స్థాయిలో ఉందంటే, వాళ్ళు రిస్క్ చేయడము, కార్యాలు చేయడము, నడుచుకుని వెళ్ళడం, కుళ్ళిపోయిన శవాలు తీసుకురావడం, ప్రాపర్ బరియలు చేయడమే కాదు, ఏం చేశారంటే వాళ్ళు ఉపవాసం ఉన్నారు 7 రోజులు దుఃఖముతో. దావీదుకి తెలిసింది, మనం చదువుకున్న ధ్యాన భాగంలో వాళ్ళకి వర్తమానం పంపించాడు. చూడండి 5వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం, మీరు ఉపకారము చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టిదరు గనుక యెహోవా చేత మీరు
ఆశీర్వచనము నొందుదురుగాక. దావీదు దేవుడు హృదయానుసారుడు. ఆయన కూడా చాలా గ్రాటిట్యూడ్ని సౌలు ఎడలో చూపించాడు. 1వ అధ్యాయంలో చూస్తే మైండ్ బ్లోయింగ్, చాలా ఆశ్చర్యమైనటువంటి విషయాలు రాస్తారు. సౌలు లాంటి కొరకు ఎంత అందమైన మాటలు చెప్పాడో. ఇశ్రాయేలు నీకు భూషణ మగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైన. ఏడ్చాడు, పాట రాశాడు సౌలు కోసం. కృతజ్ఞతా హృదయం కలిగిన వాళ్ళే ఇంకో కృతజ్ఞతా హృదయాన్ని అర్థం చేసుకోగలరు. దావీదుకి కృతజ్ఞతా హృదయం ఉంది. అతడు యాబేష్ గిలాదు వారి యొక్క ఆ ఉపకారము, ఆ గ్రాటిట్యూడ్ని గ్రహించాడు. వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. కృతజ్ఞత కార్యాలు చేసేవారు దేవుని చేత ఆశీర్వదించబడతారు. పాస్టర్ గారు ఆశీర్వదించేస్తే ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు, దీవించని మనం ప్రార్థన చేసేసుకుంటే కాదు ఆశీర్వాదం. కృతజ్ఞత లేనప్పుడు ఏ ఆశీర్వాదమో మన తలపైకి రాదు. కృతజ్ఞత హృదయం ఉండాలి. 40 సంవత్సరాల క్రితం చేశారా, 20 సంవత్సరాల క్రితం చేశారా, 2 రోజుల క్రితం చేశారా అనేది కాదు. వాళ్ళు మనకు చేసిన ఉపకారం తర్వాత నష్టం చేసి ఉండొచ్చు, కానీ నువ్వు పొందినటువంటి ఉపకారానికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. ఆ స్వభావాన్ని వదులుకోకూడదు. మీరు ఆశీర్వచనమునందురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. నేను మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడకు సౌలు మృతి నొందెను, కానీ యోధావారు నన్ను ఎట్లా చేశారు. మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులయ్యుండుడి. యాక్చువల్గా యాబేష్ గిలాదు వారు ఇప్పుడు దావీదు క్రింద లేరు, దావీదుకి శత్రువులు. అతని యొక్క పరిపాలన క్రిందకు వాళ్ళు రారు. శత్రువులు తన పాలన కింద లేని వారికి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, తన యొక్క కృపను సత్య స్వభావాన్ని మీకు కనపరుస్తాడు, నేను కూడా మీకు ప్రత్యుపకారం చేస్తాను. అది కృతజ్ఞత. మన యొక్క కృతజ్ఞత ఇతరులను ఇన్స్పైర్ చేస్తుంది. యాబేష్ గిలాదు వారి యొక్క కృతజ్ఞత దావీదుని కదిలింపజేసింది, దావీదు ఆశీర్వదించేటట్లుగా చేసింది. మన యొక్క కృతజ్ఞత ఇతరులను ఇన్స్పైర్ చేయాలి. సో తర్వాత మనం 21వ అధ్యాయం 12వ వచనంలో చదువుతాం. దావీదు ఆ ఎముకలన్నీ కూడా పిచ్చుల వృక్షం నుంచి తెప్పించి మరలా ప్రాపర్ బరియల్ చేస్తాడు. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనంలో ఆ విషయాలు మనం చూడొచ్చు. ప్రియులారా, మనం నేర్చుకున్నటువంటి పాఠాలని మరి ఒకసారి ఆలోచన చేద్దాం. కృతజ్ఞత అనేది కేవలం మాటల బూటకాలు కాదు, మాటల మూటలు అంతకంటే కాదు. అవి క్రియలు. అవి కేవలం సాధారణ క్రియలు కాదు, అవి సాహసోపేతమైనటువంటి కార్యాలకి నడిపిస్తుంది, రిస్క్ చేస్తుంది. ఒక వ్యక్తి గతంలో చేసినటువంటి పనులకి వాళ్ళు ఈ రోజున పొజిషన్లో లేనప్పుడు, ఒకవేళ వాళ్ళు మరణించినప్పుడు, వాళ్ళు లేకపోయినప్పుడు కూడా మనం గౌరవించగలిగేటువంటి కృతజ్ఞత మన హృదయాల్లో ఉండాలి. చాలామంది మేలులు పొందిన వాళ్ళు ఏంటి తిన్న ఇంటికి వాసాలు లెక్కెట్టారంటారు చూడండి. అట్లాంటి స్వభావం ఉన్నవారు చచ్చిపోయే వరకు అక్కర్లేదు, బతుకుంటుండగానే చాలా కీడు చేస్తారు. క్రైస్తవ కృతజ్ఞత అట్లాగా ఉండకూడదు. మన కృతజ్ఞత ఇతరులను ప్రేరేపించాలి. మన యొక్క కృతజ్ఞత మన యొక్క జ్ఞాపకాల్లో నుంచి పుట్టుకొస్తుంది. మర్చిపోతే ఎవరు ఏం చేయలేరు. కృతజ్ఞత అనేది ఏ పరిస్థితిలో ఉన్నా చూపిస్తుంది. ఇదే నన్ను ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని వింటున్న వారిలో చాలామంది కృతజ్ఞత చూపాల్సినటువంటి వ్యక్తులను విస్మరించి ఉండొచ్చు. మీ కృతజ్ఞతకు యోగ్యులైనటువంటి వారి గురించి ఒకసారి ఆలోచన చేయాలని మనవి చేస్తున్నారు.
ఈ కృతజ్ఞతార్పణల పండుగలో మీకు చాలా సంవత్సరాల క్రితం, బహుశా 50 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం మేలు చేసిన వాళ్ళు ఎవరో ఆ కృతజ్ఞత కొరకు వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి లేకపోవచ్చు, నీ సత్కార్యం వారి తర్వాత వారికి అవసరం. సో నీ జ్ఞాపకాల్లోనికి వెళ్ళాలని, కృతజ్ఞత చూపడం నేర్చుకోవాలని, రిస్క్ చేయడం నేర్చుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇతరులను ప్రేరేపించేటువంటి కృతజ్ఞత బుద్ధిని మనం కలిగి ఉండడానికి ఈ కృతజ్ఞతార్పణ పండుగలో దేవుడు మనల్ని నడిపించునుగాక. తలలు వచ్చుదాం, ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, యాబేష్ గిలాదు వారి యొక్క కృతజ్ఞత, వారి గ్రాటిట్యూడ్ మా ముందు ఉంచారు. చాలా సవాలుకరమైంది. కృతజ్ఞత రహితులుగా ఉండేటువంటి అంత్య దినాల్లో మేమున్నాం. మనుషులు స్వార్థప్రియులు, బెక్కములాడువారు, తల్లిదండ్రులు కవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ప్రభా, మేము కూడా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళమే, కానీ నువ్వు రక్షించో, నీ రక్తధారల చేత కడిగావు, నీకు స్తోత్రాలు. మా గ్రాటిట్యూడ్ని మేము ఎక్సర్సైజ్ అభ్యసించడానికి ఈ కృతజ్ఞతార్పణ పండుగ సీజన్ ఇచ్చో, మీకు స్తోత్రాలు. మా జ్ఞాపకాల దొంతరలోనికి మేము వెనక్కి వెళ్ళడానికి యాబేష్ గిలాదు వారి వలె మేము ఎవరికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నామో మేము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రోత్సాహకరమైనటువంటి మాట వారితో చెప్పగలగడానికి మాకు నేర్పించండి. మరి ముఖ్యంగా మరణాన్ని నాయన మరి చాలా చీప్గా తీసుకునేటువంటి ప్రపంచంలో మేము ఉన్నాం. మా యొక్క నివాళిని ఒక మాటలో, ఒక క్రియలో చూపడానికి కూడా బద్ధకం ఎక్కువైనటువంటి భయంకరమైనటువంటి హృదయ ఆలోచన విధానంలో ఉన్నటువంటి తరంలో మేము ఉన్నాం. మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. యాబేష్ గిలాదు వారు చేసినంత గొప్పగా మేము ఒకవేళ చేయలేమేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉంటుండగా, క్రీస్తు రక్తధారల చేత మీరు మమ్మల్ని కడిగి ఉంటుండగా, వారికి మించి మేము చేయగలగడానికి మమ్మల్ని శక్తిమంతులు చేయండి. మా ప్రభువా, మా కృతజ్ఞత బుద్ధి అనేకులను దావీదు లాంటి వారిని ప్రోత్సహించడానికి కృప చూపండి. ఈ కృతజ్ఞతార్పణ పండుగ సీజన్లో మాకు నేర్పిస్తున్న ప్రతి పాఠాన్ని బట్టి స్తోత్రాలు, ప్రతి పాఠాన్ని బట్టి స్తోత్రాలు. విని విడిచిపెట్టకుండా మా యొక్క అభ్యాసంలోనికి తేవడానికి ఈ సీజన్ని, మా సంఘానికి మీరు ఇచ్చిన ఈ సీజన్ని సీరియస్గా తీసుకోవడానికి మాకు అందరికీ సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.